హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి గురించి ఇంటికి వచ్చి బాలుకి అడ్డంగా దొరికిపోయిన దినేష్, రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి అయితే తన నగల్ని ప్రభావతికి ఇచ్చి, ఇవి బీరువాలో పెట్టండి, మా మమ్మీ నా పుట్టినరోజుకనిచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ నగల్ని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి. అమ్మో, మళ్ళీ నగలిచ్చారా అని అంటూ ఉంటే, అవునా, అంటే ఇవేమో నేను వేసుకోను కాని మా అమ్మ ఇచ్చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ప్రభావతి పక్కనే ఉన్న ఒక ట్రంక్ పెట్టెలో పెడుతూ ఉంటుంది. వీళ్ల పక్కన రోలిని కూడా ఉంటుంది. అదేంటాంటీ, ట్రంక్ పెట్టెలో పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదమ్మా, అందుకని ఇక్కడ పెడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అనుమానం ఎవరికి రావాలి? ఎవరైనా ఉంటే ఈ ఇంట్లో మనోజే కదా దొంగతనం చేసేది, మనోజ్ చేతికి మీరిచ్చేది అని శృతి మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిసారి మనోజ్ టాపిక్ తీసుకురావద్దు అని రోహిణి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోహిణికి వాళ్ల అమ్మ అయితే కాల్ చేస్తుంది. ఏంటమ్మా, ఇప్పుడు ఫోన్ చేశావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, చింటూ ఏడుస్తున్నాడు నిన్ను చూడాలని, ఒకసారి వస్తావని అని అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఈ ఊరికి తీసుకువచ్చింది పదే పదే వచ్చి మిమ్మల్ని పలకరించడానికి కాదు, ఇక్కడ వాడికి భవిష్యత్తు బాగుంటుందని, ముఖ్యంగా బాలు మీనాకి మీరు కనిపించకుండా ఉంటారని, అంతే తప్ప ప్రతిసారి కూడా నన్నింటికి రమ్మని ఇలా విసిగించుకో, ఫోన్ పెట్టేసేయ్ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక అలా విసుక్కొని రోహిణి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక దినేష్ అయితే ఫోన్ చేస్తాడు రోహిణీకి. ఇక దినేష్ ఫోన్ చేసి రోహిణీతో అంటూ ఉంటాడు, నేను ఆ అడిగిన డబ్బులు అరేంజ్ చేశావా అని అడుగుతాడు. అప్పుడే రోహిణి అయితే, అంత డబ్బు ఒకేసారి నా దగ్గర ఎలా వస్తుందనుకుంటున్నావ్, మెల్లిగా ఇస్తాన్లే అని అంటూ ఉంటుంది రోహిణి. మెల్లిగా ఇవ్వడానికి నేనా రోజు నీకంత తొందరగా ఫోన్ చేయలేదు. నిప్పుడు నేనెక్కడున్నానో తెలుసా? మీ ఇంటి బయటే ఉన్నాను. నాకిప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి, డబ్బులు తీసుకుని బయటికిరా అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని రోహిణి షాకైపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా ఇంటి ముందొచ్చి ఉన్నావా, అసలెందుకొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అదేంటి కళ్యాణి అలా మాట్లాడుతున్నావు, నువ్వే కదా నా బ్యాంకువి, బ్యాంకులోంచి డబ్బులు తీసుకుందామని వచ్చాను అని దినేష్ అంటాడు. నువ్వు దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో, రేపు వచ్చి నిన్ను కలిసి డబ్బులిస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నాకు నీమీద నమ్మకం లేదు, అందుకని ఇక్కడికి వచ్చాను, ఇవ్వు అని అంటూ ఉంటే, నువ్వసలు మనిషివేనా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇస్తావా, లేకపోతే డైరెక్ట్గా లోపలికి నువ్వు రమ్మన్నావని చెప్పి వచ్చేనా అని బెదిరిస్తూ ఉంటాడు దినేష్. ఇప్పుడు నా దగ్గర నిజంగానే అంత డబ్బు లేదు, అలాగని నా ఒంటిమీద నగలు కూడా లేవు, నన్నిప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చి అందరి ముందు నా బండారాన్ని బయటపెట్టినా అక్కడ అందరూ నన్ను తిడతారుగాని ఇక నీకు మాత్రం ఎటువంటి లాభం ఉండదు, రేపు నేను ఖచ్చితంగా నీకు డబ్బులు తీసుకొచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే లేదో, నీ మాటలు నేనెందుకు నమ్మాలి, ప్రతి క్షణం అణువణువు కూడా నువ్వు ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నావు అని అంటూ ఉంటాడు దినేష్. అయితే సరే, అయితే అక్కడే ఆగుచావు, వస్తున్నాను అని అంటూ రోహిణి అయితే ఇక వెంటనే ప్రభావతి గదిలోకి వెళ్తుంది. ట్రంకుపెట్టెలో దాచిపెట్టున్న రోహిణి నగల్నైతే తీసుకుంటుంది. ఒక నగల్ని కన్ఫ్యూజ్ రాకుండా ఇక నగల్ని ఇవ్వడానికి వెనకవైపుకి రమ్మంటుంది దినేష్ని. ఇక దినేష్ అయితే వెనకవైపుకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ నగల్ని ఇక దినేష్కైతే ఇస్తుంది. మరి నగల్లేవన్నావ్, ఇప్పటికిప్పుడు నీకు నగలెక్కడ్నించి వచ్చాయి అని దినేష్ అడుగుతాడు. ఇవి నా తోటికోడల్ నగలు, నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని భయంతో చివరికి నా ఇంట్లోనే నేను దొంగతనం చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. అంటే నీ దగ్గర చాలా డబ్బే ఉందన్నమాట, ఇంట్లో వస్తా మళ్ళీ వస్తా అని ఇక నగలు పట్టుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు. రోహిణి వెనకవైపునుంచి వచ్చేస్తుంది. కాని మంచినీళ్లు తాగుదామని వచ్చిన శృతికి వెనకవైపునుంచి వెళ్తున్న దినేష్ అయితే కనిపిస్తాడు. దొంగ దొంగ అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక బాలు రవి బయటికి వస్తారు. బయటికి వచ్చేసరికి దినేష్ అయితే ఇక నగతో పారిపోతూ ఉండగా బాలు రవి ఇద్దరూ పట్టుకుంటారు. పట్టుకుని లోపలికి తీసుకొస్తారు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత అతని చేతిలో ఇక నగలైతే ఉంటాయి. అవి చూసి శృతి అయితే, ఇవి నేనిందాక అత్తయ్యని బీర్వాలో పెట్టమనిచ్చిన నా నగలే, వీడు నగలు కొట్టేయడానికి వచ్చాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా, మీ నగలెక్కువే ఉన్నాయి కదా శృతి, నగల మొత్తం ఎత్తుకెళ్లకుండా ఈ ఒక్క నగే తీసుకెళ్లాడేంటి అని మీనా అయితే చెప్తుంది. ప్రభావతి అలాగే సత్యం నిద్రలేచి వస్తారు. ఏం జరిగింది, ఎవడో వీడు, చేతిలో ఆ బంగారమేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే, నావేనాంటీ, మీ గదిలోకి వచ్చి మరీ ఇప్పుడు ట్రంకు పెట్టెలో ఉన్న నగల్ని తీసుకున్నాడు అని అనంగానే అప్పుడొక్కసారే ప్రభావతి షాకైపోతూ ఉంటుంది. వాళ్ల గదెక్కడుందో కూడా నాకు తెలీదు, నేనెలా తీసుకుంటానీ నగలు అని చెప్తూ ఉంటాడు దినేష్ అయితే. అప్పుడే, మరి నీకు ఆ గదిలోకి వచ్చి నగలెక్కడున్నాయో కూడా తెలీనివాడివి
నగలు ట్రంకు పెట్టెలో బట్టల మధ్యనున్నాయని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంక శృతికి అనుమానం వస్తుంది. మీరు నగలు అక్కడ పెట్టేటప్పుడు నాతో పాటు రోహిణీ కూడా ఉంది. రోహిణీ ఇతనికి నగలిచ్చిందా అని శృతి అంటుంది. అప్పుడే ఇక రోహిణీ అయితే కిందకి వస్తుంది. మనోజ్ దినేష్ని చూసి షాకైపోతూ ఉంటుంది. వీడు దొరికిపోయాడా, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే, రోహిణీ నీకతను తెలుసా అని అడుగుతూ ఉంటే, నాకు తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి రోహిణీ, వీడు తెలియకపోవడమేంటి? నీ బ్యూటీ పార్లర్కి వచ్చి అప్పుడప్పుడు గొడవ చేస్తుంటాడు కదా వీడు, నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటే, అప్పుడే వీడే కదా మమ్మల్ని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటారు మీనారవి ఇద్దరు కూడా. వీడు ఇన్ని నేరాలు చేసింతే వీడిని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు. వీడిని ఒకసారి నేను అరెస్ట్ చేయించాను, కాని వీడికి బుద్ధి రాలేదు, మళ్ళీ మనింటికే వచ్చాడు. వీడిని ఏం చేస్తానంటే అంటూ పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటాడు బాలు. అయితే అలా పోలీసులకి ఫోన్ చేయబోతున్న బాలుని చూసి అంటూ ఉంటాడు దినేష్, అసలీ నగలు నేనే దొంగతనం చేయలేదు, నాకిచ్చింది ఆ రోహిణియే అని నిజాన్ని బయటపెడతాడు. అది విని ఒక్కసారే షాకైపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక మనోజ్ అయితే, నిజం చెప్పు, వాడు నీ కొడుకా అని అంటూ ఉంటే, ఆ రోజు ఇంత ప్రేమని చూపిస్తూ ఉంటే నాకప్పుడే అనుమానం వచ్చింది. మేము రూంలో పడుకోవడమంటే ఇష్టంలేని రోహిణి, తలుపు అస్సలు తీయని ఆ రోజు, తలుపు తీయకుండా మమ్మల్ని టార్చర్ పెట్టిన ఈ రోహిణి, బాబుకి అడిగేసరికి తను బెడ్డిచ్చేసి రూమ్ కూడా పడుకోమని చెప్పిందంటే నాకు తెలిసి నిజమే వీడు చెప్పేది అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ప్రభావతి అయితే, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదే, ఇంత నమ్మకద్రోహం చేస్తావా, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ చెంప పగలగొడుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.